అబ్జర్వేషన్స్ నాకు ఉన్నాయి. ఒకటి, కమ్యూనిటీ లీవింగ్ మీద మాటి మాటికి భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది. యాక్చువల్గా 2016లో ట్రాన్స్జెండర్ బిల్లు వచ్చినప్పుడు మేము చెప్పాం స్పష్టంగా, భిక్షాటన్ని క్రిమినలైజ్ చేస్తున్నారు, ఎంటైస్మెంట్ ఆఫ్ బెగ్గింగ్ని కూడా క్రిమినలైజ్ చేస్తున్నారు. దీనివల్ల మొత్తం హిజ్రా కమ్యూనిటీనే క్రిమినలైజ్ అవుతుంది. ఆ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందంటే మాకు ఏ ఫెసిలిటీస్ ఇవ్వకపోగా ఉన్న భిక్షాటను కూడా క్రిమినలైజ్ చేస్తే ఆ లైవ్లీహుడ్ కూడా తీసుకొని అందరం మన జైలు పాలు అవుతాము అని ఒక కమ్యూనిటీ లీవింగ్ డిస్టర్బ్ అవుతుంది, డిస్మాంటిల్ అయిపోద్ది. తరతరాలుగా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే ఒక కమ్యూనిటీని బిల్డప్ చేసుకున్నాం మేము, దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి స్పష్టంగా చెప్పి ఒక ఇక్కడ తెలంగాణ నుంచి మొదలుకొని నేషనల్ ఇంటర్నేషనల్ మూమెంట్ బిల్డప్ చేసి దాన్ని మార్చగలిగాం. యాక్చువల్గా థింగ్ ఏంటంటే అది ప్రతిసారి కనపడుతుంది. అక్కడ అది తప్పించుకొని ట్రాఫికింగ్ బిల్లోకి వచ్చింది. మళ్ళీ ట్రాఫికింగ్ బిల్లోకి వచ్చి అది 10 సంవత్సరాలు ఒకవేళ అంటే బెగ్గింగ్లో ఎవరినన్నా యూజ్ చేసినప్పుడు దానికి హార్మోన్స్ కానీ లేదా ఏదన్నా సెడేటివ్స్ కానీ యూజ్ చేసి, అంటే ఆ భాష ఉపయోగించిన భాష ఎట్లా ఉంది అంటే మామూలుగానే ట్రాన్స్ వాళ్ళు ట్రాన్సిషన్ కోసం హార్మోన్స్ సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు పెట్టినప్పుడు అంటే గాలిలో ఒక ప్రొవిజన్ని పెట్టినప్పుడు మీ ట్రాన్స్ వాళ్ళని మర్చిపోయినప్పుడు, ట్రాన్స్ వాళ్ళు బెగ్గింగ్లో ఉన్నప్పుడు దాన్ని 10 సంవత్సరాల శిక్ష దానికి అమలు పరిచేసినప్పుడు అక్కడ ఆ గ్యాప్ క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే మీరు ఇది డ్రాఫ్ట్ చేసేటప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళని దృష్టిలోనే పెట్టుకోలేదు, హిజ్రా కమ్యూనిటీని దృష్టిలోనే పెట్టుకోలేదు. సో కమ్యూనిటీ లివింగ్ అనేది ఓన్లీ హిజ్రా కమ్యూనిటీనే చేయట్లేదు, వేరు కమ్యూనిటీస్, ముస్లిం, దళిత్, ఏదైతే అన్ని మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఉన్నాయో అందరికీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఉంది. ఆ వెనకబడిన మార్జినలైజ్ కమ్యూనిటీస్ అన్నిటిని మీరు అటాక్ చేసినప్పుడు ఈ చట్టాల్లో స్పష్టంగా ఉంది. మాబ్ లించింగ్ సంబంధించి మీరు చట్టాలు చేస్తారంటే మాబ్ లించింగ్ చేసేవాళ్ళు వాళ్ళే, చంపేవాళ్ళు వాళ్ళే, బట్ అది తిరిగి మళ్ళీ అదే కమ్యూనిటీకి పులిమే ఒక ప్రక్రియ, ఒక రాజకీయం దీని వెనకాల ఉందని క్లియర్గా అర్థమవుతుంది నాకు. అంటే విక్టిమ్స్కి న్యాయం జరగపోగా విక్టిమ్నే మళ్ళీ క్రిమినలైజ్ చేసే పద్ధతి ఇది వస్తుంది. ఇది స్పష్టంగా క్లాసిస్ట్ సవర్ణ బ్రాహ్మణికల్ ఐడియాలజీస్ నుంచి వస్తుంది. ఎందుకంటే చాలామంది క్రిమినలైజ్ అయ్యేవాళ్ళు మార్జినలైజ్ కమ్యూనిటీ నుంచే, దళిత్, ముస్లిం కమ్యూనిటీ నుంచే ఉంటారు. కాబట్టి ఎల్జిబిటీ కమ్యూనిటీ నుంచి వాళ్ళందరినీ క్రిమినలైజ్ చేసి ఒక చిన్న లొల్లి అయిందంటే వాళ్ళందరినీ కలిపి లోపల నూకండి, అది సమస్య పోతుంది, సమస్య అనే ఒక ఐడియాలజీ నుంచి, ప్రాసెస్ నుంచి వస్తుంది. ఇది ఒక అబ్జర్వేషన్. రెండవ అబ్జర్వేషన్ ఏంటంటే అన్లాఫుల్ సెడేషన్కి సంబంధించి చెప్పినారు. ఇప్పుడు ఇట్ ఓపెన్ ద డోర్ అనమాట. అంటే సెడేషన్ అనే దానికి ఒక వ్యాక్యూమ్లోకి తీసుకువెళ్ళి దేన్నైనా సెడేషన్గా తీసుకొని మీరు ఒక 4-5 గుమ్ముగూడి రాజ్యానికి వ్యతిరేకంగా వీరు మాట్లాడుతున్నారని మీరు ఇంటర్ప్రిట్ చేసి లోపల మంచిగా తీసుకువెళ్ళే దారిని సుగమం చేస్తుంది. సో ఎవరు కూడా స్టేట్కి అగైనెస్ట్గా ఏది కూడా మీరు సమావేశం కాకూడదు, వాయిస్ రేస్ చేయకూడదు, ఛాలెంజ్ చేయకూడదు. సో ప్రశ్నించే విధానాన్ని ఇంకా క్రిమినలైజ్ చేసుకుంటూ పోతా ఉంది. రెండవ అబ్జర్వేషన్ ఏంటంటే ఎవరు ప్రశ్నించద్దు, మేము స్టేట్ మాకు తెలుసు ప్రజలకు ఏం చేయాలో, ఏది మంచిదో మేము ఇస్తాం, మేము చేసింది చట్టం, ఒకవేళ దాన్ని మీరు ధిక్కరిస్తే కనుక రాజ్యాధికార ద్రోహం కింద మిమ్మల్ని లోపలి పడివేస్తామనేది. మూడవది జస్టిస్ వర్మ కమిటీ అప్పటి నుంచి కూడా ఎల్జిబిటీ కమ్యూనిటీస్లో ఒక డిమాండ్ ఎప్పుడు మేము చేస్తూ వచ్చాం. ఏంటంటే పర్పట్రేటర్ మేల్గా ఉన్నా కూడా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో జెండర్ న్యూట్రల్ పెట్టండి అని. ఇటీవల యూపీలో ఒక 3-4 రోజుల క్రితం ఒక పురుషుడి మీద రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషను తిరుగుతా ప్రశ్నిస్తా ఎంతో అవమానానికి గురి చేసి ఆ యువకుడిని ఆఖరికి సూసైడ్ చేసుకునేంత ఇదిగా ఆ కేసుని తీసుకొని పోయారు, సూసైడ్ చేసుకున్నారు. అండ్ ఇది విత్ ఇన్ ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఈ బాధ మాకు తెలుస్తుంది. అంటే ట్రాఫికింగ్ కానీ, రేప్ కానీ, బాడీస్కి సంబంధించిన ఏదైతే అటానమీ ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే ఏదైనా కానీ ఏదైతే ఉందో అది ఆ కమ్యూనిటీస్ వాళ్ళే చెప్పగలరు. ఆ హింస వాళ్ళు దే విల్ గో త్రూ దట్ హింస. అప్పుడు మీరు జెండర్ బైనరీలో ఉన్న వాళ్ళు అంటే మేల్ ఫీమేల్ వాళ్ళు మీరు కొన్ని చట్టాలు ఫ్రేమ్ చేసేటప్పుడు
అక్కడ ఎల్జిబిటిక్యూ వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా చేసినప్పుడు ఇప్పుడు ఈ చట్టాల్లో ఎక్కడ కూడా రేప్కి సంబంధించిన అంటే ఒకవేళ ఎల్జిబిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కనుక రేప్ జరిగితే వాళ్ళకి సంబంధించిన ఏది కూడా శిక్ష కూడా పనిష్మెంట్ కనీసం డిస్కషన్ కూడా ఎక్కడ లేదు యాక్చువల్లీ. అంటే 37 అంటే ఒక ఆశ అయితే లేదు. 377 డీక్రిమినలైజ్ అయ్యాక, నాల్సా జడ్జిమెంట్ వచ్చాక, సేమ్ సెక్స్ పిటిషన్ గురించి డిస్కషన్స్ అయ్యాక ఇదే పార్లమెంట్లో వీటిలన్నిటిని రివర్స్ చేస్తామనే డిస్కషన్ కూడా చేసింది గవర్నమెంట్. అది కూడా ఉంది. సో వీళ్ళకి ఆ ఐడియాలజీ ఉంది. సో లాస్ట్ బట్ ఎక్కువ టైం తీసుకోకుండా ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్లో నుంచి వాళ్ళు ఎవరైతే ప్రతినిధిత్వం వహిస్తున్నారో వాళ్ళ గవర్నమెంట్ అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా వాళ్ళు పక్కకు పెడతారు. పక్కకు పెట్టి అంటే ముస్లిం కానీ దళితులు కానీ ఇంకా వాళ్ళకి ఆ గవర్నమెంట్లో ప్రాధాన్యత ఉండదు. పక్కన పెట్టి వాళ్ళు ఈ విధంగా చట్టాలన్నీ చేసుకొని చట్టాలను మార్చుకొని ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ అందరినీ క్రిమినలైజ్ చేస్తారు. బట్ మనకున్న ఒక గొప్ప హోప్ ఒకటి అపోజిషన్ మాత్రమే. అపోజిషన్ని అప్రోచ్ అయినప్పుడు అపోజిషన్ ఎంత పెద్దగా సౌండ్ చేయగలదు ఈ చట్టాలకు వ్యతిరేకంగా, ఆ సౌండ్ చేయడానికి మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఏం నాయిస్ రేస్ చేయాలి, అయితే రాతపూర్వకంగా లేదా ఈ చట్టాల గురించి డిస్కషన్స్ పెడదామా విత్ ఇన్ కమ్యూనిటీస్. ఎందుకంటే మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి ఈ డిమాండ్ రానప్పుడు అది పార్లమెంట్ వరకు తాకదు. యాక్చువల్గా స్ట్రాటజీ పరంగా మాట్లాడినప్పుడు నేను అంటున్నా విత్ ఇన్ ఆ కమ్యూనిటీస్ డిస్కషన్స్ జనరేట్ చేసి పార్లమెంట్ వరకు దాన్ని తీసుకెళ్ళినప్పుడే అది సక్సెస్ అవుతుంది. దాన్ని తిరగరాయగలము. యాక్చువల్గా దాని యొక్క ప్రతాపాన్ని దాన్ని తగ్గించగలం యాక్చువల్గా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.